ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ కాకపోవడానికి గల కారణాలు ఏంటి. మామూలుగా ఇప్పుడు చూస్తున్న చేంజెస్ వల్ల మనం చాలామంది కపుల్స్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి బాధపడుతూ ఉన్నారు. రీసెంట్గా WHO రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 17.5% ఆఫ్ ద పాపులేషన్, అంటే 6 మందిలో ఒకరు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రాకపోవడంతో బాధపడుతూ ఉన్నారు. సో దీనికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే ఇది మేల్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, లేదా లైఫ్ స్టైల్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏదైనా ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదా ఎలాంటి కారణం లేకుండా కూడా ఉండకపోవచ్చు. అండ్ మేల్కి ఫీమేల్కి ఎంత శాతం కారణం అవుతుందో, ఏ కారణం లేకుండా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే వాళ్ళు, బాధపడే వాళ్ళు కూడా అంతే సమానంగా ఉన్నారు. సో ముందుగా మనము అసలు మేల్స్లో ఎలాంటి ప్రాబ్లం వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కారణం అవుతుందో చూసుకుంటే, వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, లేదా స్పర్మ్ కౌంట్ బాగున్నా కూడా మూమెంట్స్ అంటే మొటిలిటీ అనేది తక్కువగా ఉండడం, లేదా స్పర్మ్ మార్ఫాలజీ అబ్నార్మల్గా ఉండడం, లేదా వాళ్ళు ఏదైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేయడం, లేదా వారికోసిల్ అంటే స్క్రోటంలో ఎన్లార్జ్డ్ వీన్స్ ఉండడం వల్ల ఎక్సెసివ్ హీట్ ప్రొడ్యూస్ అయ్యి స్పర్మ్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల కావచ్చు, లేదా జెనెటిక్ ఇష్యూస్ అంటే క్లీన్ఫెల్టర్ సిండ్రోమ్తో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ఫేస్ చేస్తూ ఉంటారు. లో హార్మోన్ లెవెల్స్ అంటే టెస్టోస్టెరాన్స్ బాడీలో తక్కువగా ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్స్కి వెళ్తే, ఫీమేల్స్లో మనం ఎలాంటి కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేది అనుకుంటే, ముందుగా ఓవ్యులేషన్ ప్రాబ్లం అంటే నెలలో ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మెయిన్లీ PCOSతో బాధపడే వాళ్ళు, లేదా థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, లేదా ప్రొలాక్టిన్ లెవెల్స్ హై లెవెల్గా ఉండడం వల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్గా కానీ, లేదా ఓవ్యులేషన్ అసలు జరగకపోవడం వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ ఇష్యూతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్ అనేది బ్లాక్గా ఉండడం, అంటే ఏదైనా ప్రీవియస్గా వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అయ్యి, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల ఎగ్ స్పర్మ్ అనేది కలవకుండా ఉండడం. సో దానివల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ ప్రాబ్లమ్స్, అంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, పాలిప్ ఉంది, లేదా సెప్టమ్ ఏదైనా ఉంది, లేదా యూట్రైన్ షేప్ అబ్నార్మాలిటీస్ అంటే బైకార్నియేట్ యూట్రస్, యూనికార్నియేట్ యూట్రస్, డైడల్ఫిస్ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే, ఈ యూట్రస్ లైనింగ్ ఒక టిష్యూ ఏదైతే ఉందో అది యూట్రస్లో కాకుండా అవుట్ సైడ్ ద యూట్రస్ ఎక్కడైనా ఇంప్లాంట్ అవ్వడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ద ఇన్ఫర్టిలిటీతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బాడీలో ఉండే ఫీమేల్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్లో ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి థిన్ అండ్ ఆర్ అన్రిసెప్టివ్ ఎండోమెట్రియల్ లైనింగ్. సో మెయిన్లీ ప్రీవియస్గా ఏదైనా వాళ్ళు టీబీతో సఫర్ అయ్యి ఉన్నా, లేదా ఏదైనా యూట్రస్లో డిఎన్సీ చేసినా, లేదా ఏదైనా సర్జరీ చేసినా అతుకులు అనేవి ఏర్పడడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి లైనింగ్ అనేది థిన్గా అయిపోతుంది. సో అలాంటి థిన్ ఎండోమెట్రియల్ లైనింగ్ ఉన్నప్పుడు ఎంబ్రియో ఏర్పడినా కూడా ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, అంటే ఆటో ఇమ్యూన్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదా లూపస్ యాంటీకోయాగులెంట్ కానీ, లేదా యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్, లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఏదైనా సఫర్ అవుతూ ఉన్నా కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంబ్రియోని అటాక్ చేస్తుంది, లేదా స్పర్మ్ని అటాక్ చేస్తుంది. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే ఒబెసిటీ ఉండడం, లేదా అండర్ వెయిట్ ఉండడం, రెండు ఎక్స్ట్రీమ్స్లో కూడా వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ క్రానిక్గా స్ట్రెస్తో ఎక్స్పోజ్ అయినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. లేదా ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం, స్మోకింగ్, ఎక్సెసివ్గా కెఫీన్ తీసుకోవడం, లేదా డ్రగ్ ఎక్స్పోజర్ కానీ, అండ్ లేదా ఏదైనా బయట టాక్సిన్స్కి, కెమికల్స్కి, రేడియేషన్కి, లైక్ ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్స్లో ఆక్యుపేషన్ పరంగా వాళ్ళు ఎక్సెసివ్ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నా కూడా మెయిన్లీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోజర్ టు ద ఎక్సెసివ్ హీట్, అంటే హాట్ వాటర్ టబ్స్లో స్నానం చేయడం కానీ, లేదా హాట్ సౌనాస్కి ఎక్స్పోజ్ అవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి స్పర్మ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్ లేదా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఓవ్యులేషన్ సరిగ్గా జరగదు లేదా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. అలాంటి వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే, సో ల్యాక్ ఆఫ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, కెఫీన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం అండ్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయి అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.